అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. గత 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ శ్రేణులు, వాళ్ళ వర్గం, కార్యకర్తలు ఏ పర్మిషన్ లేకుండా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా నడి రోడ్ల మీదకు వచ్చి సామాన్యుని ఇబ్బంది పెట్టే విధంగా కర్రపుల్లకి అట్టపెట్టి తగిలించుకొని వీరంగం చేస్తున్నారు. ఏంటి వీరంగం? మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. మెగా డిఎస్సి పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అవ్వడం కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వీక్ అయింది. ఈరోజు జనాలందరూ కూడా ఉమ్మేస్తున్నారు. వెంటనే నారా లోకేష్ గారంట రాజీనామా చేయాలంట. ఎందుకు రాజీనామా చేయాలి? ఎక్కడ లీక్ అయింది? దానికి మీకు ఆరోపణలు ఉన్నాయి కానీ ఆధారాలు ఉన్నాయా? నిరూపణలు ఉన్నాయా? ఎక్కడ పేపర్ లీక్ అయింది? ఎవరు పట్టుకున్నారు? ఎవరు ముందుగా దాన్ని దొంగిలించి ఎగ్జామ్ రాశారు? కేంద్రంలో జరిగిన దాన్ని స్టేట్కి అనుసంధానిస్తూ ఆపాదిస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంట. దేనికి రాజీనామా చేయాలా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఒక్కరు కూడా దరిదాపుల్లోకి రారు. 11 సీట్లు ప్రజలు మీకు గెలిపించి ఇస్తే అసెంబ్లీకి రాలేని మీరు కూడా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని ఒత్తిడి. మరి పెద్ద ఒత్తిడి అది. ఎవరు తీసుకుంటారు ఆ ఒత్తిడి? 2019 నుంచి 2024 మధ్యన స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, వాటిని కేంద్రీకృతంగా వాటి ఆధ్వర్యంలో మెట్ట మధ్యాహ్నం పట్టపగలు మీరు గంజాయి అమ్మలేదా? మీరు గంజాయి ఎక్కడ అమ్మారు? కాలేజీల్లో, స్కూల్స్లో, యూనివర్సిటీలో అమ్మారు. సరస్వతీ దేవి నిలయమైన ఆలయమైన స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో మీరు గంజాయి అమ్మారు. ఆ ఉసురు తగిలే కదా ఈరోజు మీరు వెనకబడిపోయింది. మరి టెట్ డిఎస్సి ఎగ్జామ్స్కి నోటిఫికేషన్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి 30 రోజుల్లోనే పరీక్షలకు ప్రణాళిక రచించాడు. ఇలాంటి తొక్లక పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉంటుందా? మరి నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం మీద, కల్తీ సారా మీద, కల్తీ రాజకీయాల మీద శ్రద్ధ చూపించాడే తప్ప ఏ రోజైనా జాబ్ క్యాలెండర్ దృష్ట్యా కానీ, మెగా డిఎస్సి నోటిఫికేషన్ దృష్ట్యా కానీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినట్టు ప్రూవ్ చేయగలడా? మరి జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇచ్చినాడు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. నేను ఏ తప్పు చేస్తున్నా, ఎక్కడ పేపర్ లీకేజ్ అయ్యున్నా, విద్యాశాఖ మంత్రిగా నేను ఎక్కడ ఫ్లాప్ అయ్యి ఉన్నా, నా తప్పిదం ఎక్కడ ఉన్నా నేను లైవ్కి వస్తా. నువ్వు ఏ ఛానల్ రమ్మంటే ఆ ఛానల్కి లైవ్కి వస్తా. నువ్వు ఆరోపణలు ఉన్నాయి కదా, దాని ఆధారాలు, నిరూపణలు పట్టుకొని రా, నన్ను ప్రశ్నించు, నువ్వు నిరూపించు. కోట్ల మంది జనాలు లైవ్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉంటారు. రా అని ఏ విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు సవాల్ ఇసర్లా. మరి జగన్మోహన్ రెడ్డి అండుకో, మరి పంపించండి మీ అన్నని అసెంబ్లీకి పంపించలేరు కదా. మరి అదే సాక్షి ఛానల్కైనా వస్తారు నారా లోకేష్ గారు, ఇబ్బంది ఏమీ లేదు. ఆయన నిజాయితీగా ఉన్నాడు. లైవ్ ప్రసారం జరగాల. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ముందుగానే రికార్డ్ చేసి పేపర్ బట్టి మళ్ళీ దాన్ని తుత్తు మాట్లాడే రకం కాదు నారా లోకేష్ గారు. తనను తానే మార్చుకున్న వ్యక్తి రాష్ట్ర. అయితే నేను చివరిగా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు కాదు. జగన్మోహన్ రెడ్డే డైరెక్ట్గా నారా లోకేష్ గారితో ప్రత్యక్ష ప్రసారంలో లైవ్ డిబేట్లో కూర్చోవాలా. ఆయన ఏదో అందరినీ రెచ్చగొట్టి అడ్డదిడ్డంగా రోడ్ల మీద అట్టపెట్లు పట్టుకొని తిప్పిస్తున్నాడు కదా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారితో తలపడాలి, ఎదురుపడాలి, నిజాలు జనాలకు తెలియాలి. నారా లోకేష్ గారితో తలపడే ధైర్యం, దమ్ము ఉందా? నీ దగ్గర ఉన్న ఆధారాలు, నిరూపణలు పెట్టు. అక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు. 32 అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి 16 నెలలు చెప్పుకూడుతున్న జగన్మోహన్ రెడ్డి, బాబాయ్ హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, కల్తీ మద్యం స్కామ్లో ఏ రోజుడికైనా దొరికిపోయే జగన్మోహన్ రెడ్డి, నీతి నిజాయితీగా నికార్సుగా రాష్ట్ర విద్య ముందుకెళ్లడంలో నిరంతరం పటిమను చూపిస్తూ పోరాటం చేస్తున్న నారా లోకేష్ గారిని విమర్శించడం ఇంకా ఏమని చెప్పాలా? జనాలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎలాంటి నిందితుడివి, నువ్వు ఎలాంటి నియంతవి, ఆయన స్థాయి ఏంది, ఆయన తెలివితేటలేంది, ఆయన ఆలోచన పరిజ్ఞానం ఏంది? కాబట్టి నువ్వేం చేస్తున్నావో, ఎలా ఉన్నావో కూడా కొంచెం గుర్తుపెట్టుకో. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగానే కాదు, ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమలు పట్టుకొస్తున్నాడు. లక్షల కోట్ల విలువ చేసే పరిశ్రమలు, లక్షల మందికి ఉపాధి కల్పన. దాంతోపాటు విద్యాశాఖ మంత్రిగా ప్రతి స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీలకు వెళ్తున్నాడు, యూనివర్సిటీకి వెళ్తున్నాడు. ప్రజల పిల్లల భవిష్యత్తుని
ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చదువుకున్నాడు, ఆయనకు ఆ చదువు విలువ తెలుసు. ఈరోజు రాస్తా రోకోలు, ధర్నాలు, రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళు ఏమాత్రం చదువుకున్నారు? ఈరోజు ఆర్కే రోజా వెనక నిలబడుకున్న వాళ్ళు మెగా డిఎస్సి ఎగ్జామ్ రాశారా? వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళ వయసు ఎంత? ఎందుకు ఈ వీరంగం? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 175 నియోజకవర్గాల్లో ఎక్కడ పడితే అక్కడ కావాలనే స్క్రిప్ట్ రాసుకొని జగనన్న మన్ననలు పొందాలని చేస్తున్నటువంటి ఇది తప్పిదం అని నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు మెగా డిఎస్సి గురించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సీలు ప్రవేశపెడితే 196,619 మంది టీచర్ పోస్టులు భర్తీ అయ్యి ఈరోజు సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది కనబడేటువంటి టీచర్లందరూ కూడా ఈ 4 దశాబ్దాల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని నేను మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి టీచర్ల మీద, ఆ పోస్టుల మీద, మెగా డిఎస్సి మీద, పిల్లల భవిష్యత్తు మీద ప్రేమ వలకపోస్తున్నాడు. మరి అదే టీచర్లు ఏదైతే పిల్లల భవిష్యత్తు బాగుండాలని మంచి మాటలు చెప్పి, టీచింగ్ చెప్పి సన్మార్గంలో నడిపించేటువంటి టీచర్లు తీసుకెళ్ళి వైన్ షాపుల ముందు నిలబెట్టినటువంటి వైనం అది. అక్కడ తాగే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టండి అని వాళ్ళ విలువని, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. టీచర్లకి శాలరీ ఎప్పుడు ఇచ్చేవాడు ఎవరికీ తెలియదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ గారి ఆయన శాఖలో 1వ తారీఖు ఈరోజు టీచర్లు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అక్రమంగా కేసులు ఉపాధ్యాయుల మీద, గౌరవ వృత్తిలో బతికేటువంటి ఉపాధ్యాయుల మీద కక్షపూరితమైన వ్యక్తిగతంగా చూసి మరి కేసులు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే చేసినటువంటి పని ఏంటి? వాళ్ళ మీద ఉన్న కేసుల్ని తప్పించడం జరిగింది. అధికారంలోకి రాగానే నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాటిస్తే వచ్చిన అతి తక్కువ సమయంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి పూర్తి పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర నారా లోకేష్ గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా కూటమి ప్రభుత్వానిది. ఈరోజు నేను మాట్లాడదలుచుకుంటే ఆ రోజుల్లో స్కూల్స్కి అడ్డదిడ్డంగా వైఎస్ఆర్సీపీ రంగులు, పార్టీ జెండా రంగులు బెంచులకి, అదేవిధంగా కుర్చీలకి, ఇంకా బ్యాగులకి, లేదంటే పుస్తకాలకి, ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బెల్టులకి, యూనిఫాములకి అడ్డదిడ్డంగా ప్రజల డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ కొడితే స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీల్లో టీచర్లు, అధ్యాపకులు లేకుండా, ఉపాధ్యాయ వృత్తే లేకుండా నడిపించినటువంటి హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. 10th క్లాసులోనే స్కూల్ ప్రిన్సిపాల్ని కొట్టినటువంటి వ్యక్తికి టీచర్ల మీద ప్రేమ ఉంటుందా? ఈరోజు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని ఆంధ్రప్రదేశ్ మీద రుద్దితే, అమరావతిని ఆపేస్తే, పోలవరం పనులు పక్కన పెడితే, అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు విద్యావృత్తిలో ఉపాధ్యాయులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. మనం నిజంగా సెల్యూట్ కొట్టాలి. ఈరోజు ఇదే విధంగా మనం ప్రతి ఒక్కటి ఆలోచించగలిగితే నారా లోకేష్ గారు తనిఖీలు కావచ్చు, ఆకస్మికంగా చేసేటువంటి పనులు కావచ్చు, తీసుకొస్తున్నటువంటి శాఖ ద్వారా ప్రక్రియలు కావచ్చు, ఈరోజు యావత్ భారతదేశం మొత్తం అనుకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. వీళ్ళు ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది అంటే గట్టిగా అరిచేస్తే ఒక 10 మందో, 10,000 మందో, 10 లక్షల మందో, 10 కోట్ల మందో చూస్తుండగా మన సోషల్ మీడియా సాక్షిగా గట్టిగా అరిచేస్తే అవతలోళ్ళు తప్పు చేసేసారేమో అనుకుంటారు, అలా ఆపాదిద్దాం అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటే పప్పులో కాలేసినట్టే, తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇలాంటి తప్పిదాలు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు ప్రసారాలు చేయడం వల్లే కదా 2019 నుంచి 2024 మధ్యన వాళ్ళ ప్రభుత్వాన్ని చూసి చీకొట్టి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నేను చివరిగా చెప్పగలిగింది ఒకటే, మీరు ఎంత అరిచినా, ఎంత గీపెట్టినా ప్రజలకి శాంతి అంటే మీరు శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలు మెగా డిఎస్సి పేరు చెప్పి మీరు తప్పుదావ పట్టించినప్పటికీ కూడా అడ్డదిడ్డంగా రోడ్ల మీద వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది చూసి మీకు ఆ 11లో ఏ ఒక్కటి తీసేస్తారో కూడా నేను చెప్పనక్కర్లేదు. నేను ప్రత్యేకంగా ఫైనల్గా చెప్పగలిగింది ఒకటే, వీళ్ళకి గొడ్డగాల్చి మొహం మీద వేయడం, విష ప్రచారాలు, దుష్ప్రచారాలు చేయడం, విష ప్రయోగాలు చేయడం,
అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రసారాలు చేయడం వెనతో పెట్టిన విద్య. కాకపోతే ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం 100కి 100% పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని 2029లో ఓటుతో బుద్ధి చెప్పాలి. చివరిగా నేను పదే చెబుతున్న చివరి మాట ఒకటే, సచిన్ క్రికెట్ ఆడతాడు, జగన్ అబద్ధాలు ఆడతాడు. గుడ్ బై.